అంశం ఏంటి అంటే బీజేపీ ఎవరైతే షర్మిల ఇప్పుడు టార్గెట్ చేస్తున్నటువంటి బీజేపీ ఎక్కడి నుంచి చేరుతున్నారు, ఎవరితో జతపడుతున్నారు? జనసేన తెలుగుదేశంతో జతపడుతుంది. వాళ్ళని కదా టార్గెట్ చేస్తుంది షర్మిల. షర్మిల ఎజెండా మొత్తము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వీటైతే ఆవిడ తీసుకున్న సబ్జెక్ట్ మాత్రం బీజేపీ విలన్. మరి ఇలాంటప్పుడు బీజేపీ ఆ విలన్ వచ్చి తెలుగుదేశం జనసేన పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా విలన్స్ గా మారేటువంటి దానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రజలకి షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి షర్మిల ఈ విధమైనటువంటి ఇండియా కూటమితో ప్రత్యేక హోదా విభజన హామీ ఎజెండా మీద ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డికి జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగేటువంటి నష్టం కన్నా కూడా ఇంకా ఎక్కువ నష్టము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎక్కువ జరిగింది అంటే ఒకటేమో ప్రభుత్వ వ్యతిరేక ట్రయాంగిల్ అటు ఎంతో కొంత కూటమి ప్రభావం అయితే ఉంటుందిగా. ఇండియా కూటమి షర్మిల ఉన్నప్పుడు వచ్చి రాహుల్ గాంధీ అదే విధంగా ప్రియాంక గాంధీ ఏదో సభలు ఎక్కడ పాల్గొంటారుగా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటది కదా, సీతారాం యేచూరి అదే విధంగా డి రాజా మరి నారాయణ సిపిఐ వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ వాయిస్ వాళ్ళకి ఎన్ని ఓట్లు అనేది కాదు, వాళ్ళందరూ ఎవరు టార్గెట్ చేస్తారు? బీజేపీ. అదే విధంగా నరేంద్ర మోడీని ఈ రాష్ట్రానికి 9 సంవత్సరాలు అన్యాయం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మరి ఆ వాళ్ళతో జతగట్టేటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశము జనసేన. కాబట్టి ఎక్కువ నష్టము ఈ ఇండియా కూటమి వల్ల ఈ తెలుగుదేశము జనసేన వాళ్ళతో పాటు బీజేపీ ఎలాగో టార్గెట్ అయింది కాబట్టి ఈ విధమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. నేను షర్మిల వాళ్ళ లక్ష్యం ఆవిడకి ఏమైనా పర్సనల్ ఎజెండాలు పర్సనల్ గా గెడ్జి జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఉండొచ్చేమని, కానీ ఆవిడ కూడా కాంగ్రెస్ ఎజెండాకు అనుగుణంగానే పనిచేయాలి తప్ప నేను మా అన్న నేను కొట్లాడతాను నాకు ఆస్తులు పంచలేదు అని ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తూ రోజు మీటింగ్లు పెట్టారనుకోండి. ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఒక మాట అండి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయినర్ లాగా పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అదే కాట కట్టాడు, షర్మిల అని అదే విధంగా మిగతా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు ఆవిడ పురంధేశ్వరిని వీళ్ళందరినీ అదే బాట కట్టేశారు కదా. అప్పుడు ఈ షర్మిల వల్ల జరిగేటువంటి పెద్ద ఇబ్బంది ఏముంటుంది? ఇది ఒక్కటి ట్రయాంగిల్ పోటీ అనేటువంటిది కింద జరిగితే ఇప్పుడు వరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సాయి గారు. ఏంటి అంటే ఒకవేళ తెలుగుదేశం విడిగా పోటీ చేసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఒక ట్రయాంగిల్ పోటీ జరిగితే ఏమనుకున్నాము? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కూటమి 3 పార్టీలు అయినా కూడా ట్రయాంగిల్ పోటీకి అవకాశం వస్తుంది. షర్మిల సిపిఎం సిపిఐ ఈ కాంగ్రెస్ కలవడం వల్ల మరి ఆమ్ ఆద్మీ పార్టీ